వెల్కమ్ టు ట్రేడింగ్ గర్ల్స్. ఈరోజు మనం నిఫ్టీ 50లో రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. సో ఈరోజు మనకి నిఫ్టీ ఈ రోజు కూడా ఈ రేంజ్ బౌండ్ లోనే ట్రేడ్ అయ్యింది. సో మనకి మార్కెట్ ఎప్పుడైతే ఈ 23,784 రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేసిద్దో అప్పుడే మనకి నిఫ్టీలో అప్ సైడ్ మూమెంటం అనేది చూస్తాము. లేదా మనకి మార్కెట్ 23,389 ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ చేసిద్దో అప్పుడు మాత్రమే మనం డౌన్ సైడ్ మూమెంటం అనేది చూస్తాము. అంటిల్ ఆర్ అన్లెస్ ఈ రెండు లెవెల్స్ కానీ ఈ సపోర్ట్ ఈ రెసిస్టెన్స్ కానీ బ్రేక్ చేయక ముందుకు మార్కెట్ కంప్లీట్ గా ఈ రేంజ్ బౌండ్ లోనే ఉంటుంది. సో ఈ రోజు నిఫ్టీ మనకు ఓపెన్ అవ్వడమే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఈ 23,784 లెవెల్ బ్రేక్ చేసి మనకి 23,830 దగ్గర ఓపెన్ అయింది. బట్ మార్కెట్ అనేది అక్కడ సస్టైన్ అవ్వలేదు. దాంతో పాటు మనకి కంప్లీట్ గా సెల్లింగ్ ప్రెషర్ చూసాము. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లో వార్ టెన్షన్స్ ఇంకా పెరగడం వల్ల మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్ $106 ని హిట్ చేసింది. సో దాని వల్లనే మనకి ఈ రోజు మార్కెట్ లో ఈ ఫాల్ అనేది చూసాము. అండ్ దెన్ నిన్న మనం వీడియోలో ఏం చెప్పుకున్నామో ఎగ్జాక్ట్ గా ఈ రోజు కూడా అదే జరిగింది. సో మనకి మార్కెట్ ఎప్పుడైతే న్యూట్రల్ లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తుందో ఈ 23,745 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ లో క్యాచ్ చేస్తుందని చెప్పాము. ఈ రోజు కూడా మార్కెట్ అలానే బిహేవ్ చేసింది. ఆ రెసిస్టెన్స్ లెవెల్ ని రెస్పెక్ట్ చేసి మనకి మార్కెట్ అనేది 23,648 దగ్గర క్లోజ్ అయింది. సో మనం రేపు నిఫ్టీ ఎలా బిహేవ్ చేసిద్దో చూద్దాము. ఒకవేళ మనకి మార్కెట్ న్యూట్రల్ గానీ గ్యాప్ డౌన్ గానీ ఓపెన్ అయితే సేమ్ 23,578 అనేది ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ లో క్యాచ్ చేస్తుంది. ఒకవేళ మనకి రేపు కూడా ఈ సపోర్ట్ లెవెల్ కానీ బ్రేక్ చేసిందంటే సేమ్ 23,400 లెవెల్ దాకా వస్తుంది. ఒకవేళ మనకి మార్కెట్ లో ఈ 23,400 లెవెల్ కూడా బ్రేక్ అయ్యిందంటే మనకి నెక్స్ట్ సపోర్ట్స్ అనేవి 23,260 దగ్గర ఉన్నాయి. సో లేదు మనకి మార్కెట్ రేపు న్యూట్రల్ గానీ గ్యాప్ అప్ గానీ ఓపెన్ అయ్యిందంటే సేమ్ 23,784 లెవెల్స్ అనేవి ఒక మేజర్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తాయి. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ లెవెల్ గానీ బ్రేక్ చేసిందంటే మార్కెట్ సో మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసి 23,836 అండ్ 23,900 దగ్గర ఉన్నాయి. సో మనకి ఈ రోజు నిఫ్టీ ఐటీ ఆల్మోస్ట్ 29,021 దగ్గర ఓపెన్ అయింది. సో ఈ రోజు కూడా నిఫ్టీ ఐటీ లైక్ 164 పాయింట్స్ అనేవి నెగిటివ్ లో క్లోజ్ అయింది. విచ్ మీన్స్ 0.56% నెగిటివ్ లో క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ ఫార్మా మాత్రం 24,890 దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు నిఫ్టీ ఫార్మా 0.19% గ్రీన్ లో క్లోజ్ అయింది. విచ్ మీన్స్ 47.75 పాయింట్స్ అనేవి గ్రీన్ లోనే క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ ఆటో మాత్రం 25,986 దగ్గర క్లోజ్ అయినాయి. సో నిఫ్టీ ఆటో ఈ రోజు కొంచెం బాగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. లైక్ 0.28% విచ్ మీన్స్ 71 పాయింట్స్ అనేవి గ్రీన్ లోనే క్లోజ్ అయినాయి. సో మనకి ఈ 3 సెక్టార్స్ లో ఏ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేశాయంటే లైక్ నిఫ్టీ ఫార్మాలో మాత్రం గ్లాండ్ ఇంకా ఔరా ఫార్మా ఆల్కెమ్ అనేవి చాలా బాగా పర్ఫామ్ చేశాయి. బట్ మ్యాన్కైండ్ మాత్రం లైక్ చాలా వర్స్ట్ గా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. లైక్ ఆల్మోస్ట్ -2.70% అనేది డౌన్ అయ్యింది ఈ రోజు. అండ్ నిఫ్టీ ఆటోలో మాత్రం లైక్ ఆల్మోస్ట్ 70% స్టాక్స్ అనేవి బాగా పర్ఫామ్ చేశాయని చెప్పొచ్చు. లైక్ ఈ రోజు మెయిన్ గా పర్ఫామ్ చేసిన స్టాక్స్ ఏవంటే మదర్సన్, యూనోమిండా అండ్ బజాజ్ ఆటో ఇవి మూడు చాలా బాగా పర్ఫామ్ చేశాయి. బట్ బాష్ లిమిటెడ్ మాత్రం మనకి ఆల్మోస్ట్ -4.40% రెడ్ లో క్లోజ్ అయ్యాయి. మహీంద్రా అండ్ మహీంద్రా కూడా మనకి -0.74% రెడ్ లో క్లోజ్ అయ్యాయి. ఈ రోజు నిఫ్టీ ఐటీలో ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మాత్రం న్యూట్రల్ గా క్లోజ్ అయ్యాయి. ఈ రోజు ఐటీ సెక్టార్ మొత్తంలో విప్రో ఒకటే మనకి పాజిటివ్ లో క్లోజ్ అయ్యింది. సో ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి ట్రేడింగ్ వీల్ హైదరాబాద్.